కుట్టి అయితే జ్యోతమ్మని పిలిచినా సరే జ్యోతమ్మ పలకకుండా ఇంట్లోనికి త్వరగా వెళ్ళిపోతుంది. అది చూసి కుట్టి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి జ్యోతమ్మ ఇలా టెన్షన్ పడుతూ ఉందేంటి, జీవన కూడా కంగారు పడుతుంది. అయినా సరే ఏం జరిగింది, గుడి అంటే చాలు జ్యోతమ్మ బెదిరిపోతుంది. ఎందుకు, ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి కుట్టి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతి జీవన ఇంటికి రావడంతో అక్కడ ఉన్న హైమవతి అయితే, అమ్మ వచ్చేసారా, దర్శనం బాగా అయిందా, ఏంటి ఇంత లేట్ అయింది, ఎందుకు ఇంత లేట్ అయింది అని చెప్పి హైమ వాళ్ళని అడుగుతూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే దారిలో ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పబోతూ ఉండగా ఇంతలో జీవన అయితే అది ఆపి ఇలా అంటూ ఉంటుంది, దారిలో ఫ్రెండ్ కనబడితే కలిసి వచ్చాం గ్రాని అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హో సరే కానీ గుడి నుండి వస్తూ ప్రసాదం కూడా తీసుకొని రాలేదేంటి అని చెప్పి హైమ అయితే అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న జీవన అయితే కారులో మర్చిపోయాం గ్రాని, తీసుకొని వస్తానని చెప్పి అంటుంది. ఇక ఆ ప్రసాదం తీసుకువచ్చి వాళ్ళ గ్రానికి ఇస్తుంది. అయినా జ్యోతి, ఏంటి జ్యోతి నువ్వు ఎంత సైలెంట్గా ఉన్నా అని జీవనానే చెప్తుంది, ఏంటి మీరిద్దరూ ఏదో విషయంలో కంగారు పడుతున్నారు, ఏదేంటో నాకు చెప్పండి అని చెప్పి హైమ వాళ్ళతో అంటూ ఉంటుంది. అది విని జ్యోతి జీవన వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అది చూసి హైమ అయితే, ఏంటి మిమ్మల్ని అడిగేది, ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారేంటి, ఏం జరిగిందో నాతో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జీవన ఇలా అంటూ ఉంటుంది, అదేం లేదు గ్రాని, నేను ఎగ్జామ్స్ రాసి చాలా టైర్డ్ అయిపోయాను గ్రాని, నేను రెస్ట్ తీసుకోవాలి, రా అమ్మ వెళ్దామని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి జ్యోతి నువ్వేం మాట్లాడవు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ కూడా చాలా టైర్డ్ అయిపోయింది, నేను ఎగ్జామ్స్ ఎలా రాస్తానో ఏంటో అని చెప్పి అమ్మ కూడా కంగారు పడింది కదా, అమ్మ కూడా దేవుడికి మొక్కుకుంది, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాం గ్రాని, రేపు ఉదయం మాట్లాడతామని చెప్పి జీవన అయితే వాళ్ళ అమ్మని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి హైమ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటి వీళ్ళు, ఏం జరిగింది, ఎందుకు ఎంత కంగారు పడుతున్నారు, అయినా కూడా జ్యోతి ఏం మాట్లాడకుండా ఉందేంటి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి హైమవతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జీవన వాళ్ళ అమ్మని తీసుకొని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.